హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ అబ్బాయి అమెరికా. పొద్దున్నే 6 o'clock లేచి ఇంకా వెళ్ళిపోయానండి లైసెన్స్ తెచ్చుకుందామని. మొత్తానికి రిటర్న్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ రెండు ఇచ్చేసి లైసెన్స్తో తిరిగి వచ్చాను. సో అందుకే హ్యాపీనెస్. ఈరోజు మనం చేసే ఐటమ్ వచ్చేసి రవియోలీ పాస్తా అండి. సో ఫస్ట్ ఆలివ్ ఆయిల్ దానిపైన వేసి ఆనియన్స్ అండ్ గార్లిక్ వేస్తాం. ఈ వీడియో లాంగ్ ఉంటుంది కానీ లాస్ట్ వరకు చూడండి. ఇది మష్రూమ్తో చేసిన పాస్తా. ఈ పాస్తా మీరు ఎప్పుడు చూసుండరు. సో అది అలా ఫ్రై చేసి సాతే చేస్తాం. బాగా సాతే చేసి వెజ్జెస్ అవన్నీ యాడ్ చేస్తామండి. లైక్ చెర్రీ టొమాటోస్, మష్రూమ్, ఇంకా స్పినాచ్ వేస్తామండి. స్పినాచ్ వచ్చేసి మన తోటకూర. అది వేసాక షెరీ వేసి ఇంకా సేపు టాస్ చేస్తాం ఫైర్లోని. సో వెజ్జెస్ అన్ని సాఫ్ట్ అయ్యేంత వరకు సాతే చేసి అలా హీట్ చేస్తాం. ఇది టాస్ అయ్యే గ్యాప్లో మీకు ఒక క్వశ్చన్ వేస్తానండి. అమెరికా అనగానే మీకు గుర్తొచ్చేది ఇది. ఒకవేళ అమెరికాలో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉండి డౌట్స్ ఉన్నా ఏమున్నా నన్ను అడగండి. లైక్ అక్కడ మనుషుల గురించి కానీ, కల్చర్ గురించి కానీ, ఈవెన్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ ఫుడ్ నేమ్స్. సో ఈ గ్యాప్లో నేను ఫ్రెష్ క్రీమ్ వేసాను. అది వేసిన తర్వాత చీజ్ వేస్తున్నా. చీజ్ వేస్తే కొంచెం థిక్ అవుతుంది సాస్. సో థిక్నెస్ అయితే మీకు కనిపిస్తుంది కదా. ఈ గ్యాప్లో రవియోలీ పాస్తాని నేను ఒక 8 pieces పక్కన పెట్టుకున్నాను. రవియోలీ అనేది మష్రూమ్ స్టఫ్ పాస్తా అండి. ఈ గ్యాప్లో నాకు ఇంకో 2-3 ఆర్డర్స్ వచ్చినాయి. అన్నీ కలిపి ఒకసారి చేద్దామని చెప్పేసి ఇంక ఫోన్ పక్కన పెట్టేసా. నేను యూజువల్లీ వీడియోకి మెడలోనే పెట్టుకుంటాను మౌంట్ అనేది. ఆ మౌంట్తో తీస్తాను అనమాట. సో నెక్ మౌంట్ అది. చాలామంది అడుగుతున్నారు క్వశ్చన్. సో రవియోలీ పాస్తాతో పాటు మ్యాక్ అండ్ చీజ్ అండ్ ట్రఫల్ మ్యాక్ అండ్ చీజ్ వచ్చాయి. ఆ ఆర్డర్స్ కూడా ఇంకో పక్కన సైడ్ చేసేస్తున్నాను నేను. మన రవియోలీ పాస్తా వచ్చేసి ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో నేను లాస్ట్ ప్లేటింగ్ అయితే తీసుకొచ్చి చూపెడతాను మీకు కాసేపట్లో. ఇలా వీడియోస్ని సింగిల్ టైం 2 minutes వీడియోలా పెట్టమంటారా, లేకపోతే పార్ట్ 1 పార్ట్ 2 కింద చేసి 1 minute పెట్టమంటారా మీరు చెప్పండి. సో బాయిల్ అయిపోయిన రవియోలీని తీసుకొచ్చి ఆ సాస్లో అయితే వేస్తాను. అండ్ పాస్తా వాటర్ కూడా కొంచెం వేయాలి. అప్పుడు కొంచెం వాటర్ యాడ్ అయ్యి కొంచెం థిక్నెస్ అయితే తగ్గుతూ కన్సిస్టెంట్గా సాస్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఫైనల్ వచ్చేసరికి నేను ఏ చీజ్ అయితే వాడానో ఆ చీజ్ని లాస్ట్ టాపింగ్ కింద వేసి దానిపైన 2 బ్రెడ్ పెట్టేసి ఆ బ్రెడ్ని క్రస్టీని అంటాం మేము. సో ఇదేనండి రవియోలీ పాస్తా. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.